ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేనా మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనరా, దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాము. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. చదువు ఒకసారి. హల్లెలూయా. అంతటా అందరూ ఏం పొందాలంటే మారు మనసు పొందాలి, మనస్సు మారాలి. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే మారిన మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మారిన మనసు, మార్పు చెందిన మనసు ఎలా ఉండాలి, ఎలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎలా ఉండాలంటే సాత్వికమైన మనసు ఉండాలి, స్థిరమైన మనసు ఉండాలి, దేన మనసు ఉండాలి, నలిగిన మనసు ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి, నమ్మకమైన మనసు ఉండాలి, నిబ్బరమైన మనసు ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన మనసు ఉండాలి. అయితే ఇప్పుడు మనం చూసుకున్న మాట ఏంటంటే మన మనసు ఎలా ఉండకూడదంటే మోసకరమైన మనసుగా ఉండకూడదు. ఏ మనసు అండి? మోసకరమైన మనసు. రెండోది కపటమైన మనసుగా ఉండకూడదు. రెండోది ఎలా ఉండకూడదండి? కపటమైన మనసు ఉండకూడదు. మోసకరమైన మనసు ఉండకూడదు, కపటమైన మనసు ఉండకూడదు. ప్రభునందు ప్రియమైనవారా, ఒక తాడు పుట్టినోలే ఒక కడుపులోని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఒకసారి ఆదికాండము 27వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం అండి. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు జరిగిన సిచ్యువేషన్ తెలుసండి. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే యాకోబు ముసలి కాలం మందు ఆయన కళ్ళు కనపడతలేదు. ఏం కనపడతలేదు? కళ్ళు మందం అయిపోయినాయి, అంటే కళ్ళు మబ్బు వచ్చేసినాయి. కళ్ళు కనపడిన సమయంలో పెద్ద కుమారుని ఏసావును పిలిచి, నా కుమారుడా, అడవికి వెళ్ళి ఏటాడి మాంసం తీస్తారా, నేను భోజనం చేసి నేను దీవిస్తాను అని చెప్తాను. నిన్ను దీవిస్తాను అని చెప్తాడంట. చెప్పినప్పుడు యాసావు పని ఏంటంటే అడవికి వెళ్ళిపోయి ఆట ఆడుకొని వద్దామని అడవికి వెళ్ళిపోయాడు. ఈ మాట ఎవరన్నారంటే ఎవరన్నారు? రిబకా అన్నారు. ఎవరు? రిబకానా? చెప్పండి ఎవరండి? రిబకా అన్నారు. యాకోబు ఆడపేరు పేరు రిబకా. రిబకా అన్న తర్వాత చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం, యాకోబు అంటే బాగా ఇష్టం. ఇద్దరు కూడా కవలలే నడకరం. యాకోబు ఏసావు ఇద్దరు ఎవరండి? కవలలు. కడుపులోనే కొడేసుకుంటూ కడుపులోనే ఏం చేసుకుంటేవారు? కొట్టేసుకుంటేవారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి యాకోబు అంటే చాలా ఇష్టమని రిబకా ఏం చేసిందంటే మంచి మేక మాంసం వండి మంచిగా రుచికరంగా వండి, ఇది నువ్వు తీసుకెళ్ళి బాబు నాన్నకి పెట్టు అని చెప్పేసి తల్లి చెప్పిన మాటను బట్టి తీసుకెళ్ళిపోయి నాన్నకి పెడితే ప్రియమైనవారా, ఎందుకంటే ఇది మోసం అని తెలుసు ఆయనకి. కానీ కాబట్టి ఏ మనసు కలిగి ఉన్నాడంటే ఆయన
చెప్పండి, ఏ మనసు కలిగి ఉన్నాడు? అందరు చెప్పాలండి. కపట మనసు కలిగి ఉన్నాడండి. నేను కలిగి ఇంతకుముందు ప్రేమల ఆహారం పెట్టుటకు జ్యేష్ఠపు హక్కుని తీసేసుకున్నాడు. పెద్ద కుమారుడికి రావలసిన దీవెన, పెద్ద కుమారుడు చెందవలసింది ఆ హక్కుని తీసేసుకున్నాడు ఆయన. మరి ఊరుకోవాలా? అన్నయ్యకి ఒక దీవెన కూడా లేకుండా, అన్నయ్యకి ఒక ఆశీర్వాదం కూడా లేకుండా మొత్తము అంత ఆశీర్వదింపబడ్డాడు. ఈలోగా ఏటమాసం తీసుకొచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో నీ కుమారుని వచ్చాను, ఈ మాంసం తిన్నాను దీవించంటే ఒక దీవెన కూడా మిగలలేదంటే. ఏం మిగలలేదంటే? ఒక దీవెన కూడా మిగలలేదు. నీ తమ్ముడు, నీ సహోదరుడు కపటమైన మనసుతో వచ్చాడయ్యా, నేను ఏసేపుడని చెప్పాడయ్యా. ఏమని చెప్పాడట? ఏసేపుడని చెప్పాడు, నన్ను మోసం చేశాడు అని చెప్తే ప్రేమవలరా ఈ దినాల్లో చాలా మంది ఈ దినాలు ఉన్నారు. హల్లెలూయా. పాడుకుంటున్న వాళ్ళకి కావలసిన చిన్న సెంటు భూమి కోసం, లేదా చిన్న గజం భూమి కోసం, ఇంచు భూమి కోసం కూడా సహోదరులు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. అవును కదండి? నేను ఎక్కువ ఉండాలి, నాకు ఎక్కువ ఉండాలి, నాకు ఎక్కువ ఉన్నది, నా అన్నకి ఎక్కువ ఉన్నది ఏమైంది, నా తమ్ముడికి ఎక్కువ ఉన్నది ఏముంది అనుకుంటలేదు. ఈ రోజుల్లో అనుకుంటలేదు. ప్రేమిందని వెళ్ళారా? రకరకాలమైన ఆలోచనలు, కపటమైన మనసు కలిగి ఉన్నారు ఈ రోజుల్లో. మోసకరమైన మనసు, కపటమైన మనసు. మారు మనసు పొందిన వారికి ఈ మనసు ఉండకూడదంట. హల్లెలూయా. మారు మనసు పొందిన వారికి కపటమైన మనసు ఉండకూడదు, మోసకరమైన మనసు ఉండకూడదండి. మోసం చేయాలి అన్న మనసు రాకూడదు. అది ఎవరికి వర్తిస్తుందంటే భక్తిహీనులకు వర్తిస్తుంది. ప్రేమ ఉండాలి. భక్తి పరులే కాదు, బుద్ధిహీనులకు వర్తిస్తుంది ఆ మాట. బుద్ధిమంతులకి కాదు. బుద్ధిమంతులు కాబట్టి మార్పు చెందాము. హల్లెలూయా. చూడండి, తప్పిన కుమారుడికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా కనపడుతుంది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి మారు మనసు పొందాడు. నేను నీకు పరలోకానికి విరోధంగా తప్పు చేశాను చెప్పి ఒప్పుకోవడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ప్రేమవలరా బుద్ధిమంతులు ఎప్పుడంటే మారు మనసు చెందిన బుద్ధిమంతులు. బుద్ధిహీనులకి మోసకరమైన మనసు ఉంటుంది, బుద్ధిహీనులకి కపటమైన మనసు ఉంటుంది. ప్రేమవలరా కాబట్టి మనము ప్రేమందిన పిల్లరా దేవుని నమ్మి మార్పు చెందిన వారికి మనకి ఎటువంటి మనస్సు ఉండకూడదు. ఒకసారి అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 10 వర్షం చదవండి. 13:10లో ఒక అద్భుతమైన మాట కనపడుతుందండి. అతన్ని తేరు చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, సమస్త నీతికి విరోధి, చెడగొట్టుట మానవ. చాలండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడండి? గాలిడి సీమోన్తో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? పేతురు గారు గాలిడి సీమోన్తో మాట్లాడుతున్నాడు. ఆయన గాలిడి సీమోనుతో చూసి, నువ్వు ఏంతో నిండుకున్నావు? కపటముతో నిండుకున్నావు, సమస్త దుర్మార్గముతో నిండుకొని ఉన్నావు. కపటమైన మనసు ఏంటి? దేవుని కార్యాలు దేవుని దాసులుగా జరిగిస్తుంటే ఈయన అనుకుంటున్నాడు, నాన్నలో జరిగితే నేను డబ్బు సంపాదించవచ్చు కదా. ఏం సంపాదించవచ్చు అని? డబ్బు సంపాదించవచ్చు కదా. కొనుక్కోడానికి ప్రయత్నిస్తున్నాడండి. నాకు ఆ వరం కావాలి, ఎంత డబ్బు కావాలని అడుగుతున్నాడు. ఎంత డబ్బు? అది ఊరికి ఇవ్వబడిన వరం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ గాలిడి అన్న వ్యక్తి చాలా భయంకరమైన కపటమైన మనసు కలిగి ఉన్నాడండి. కపటమైన మనసు కలిగి జీవిస్తున్నాడు. అందుకే పేతురు గారు తేరు చూసి నువ్వు ఏం చేస్తున్నావు?
తిన్న మార్గాన్ని చెడగొడుతున్నావంటయ్యా. నువ్వు మారవాక, నీ కపటమైన మనసు మారదాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని తిన్న మార్గాన్ని చెడగొడుతున్నావంటయ్యా, నువ్వు మారు అని ప్రియమైన బిడ్డలారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, గారడి సీమతో. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా ప్రియమైన బిడ్డలారా ఏ మనస్తత్వం కలిగి ఉన్నాం, ఏ మనస్సు మనలో ఉన్నది, మనమే మనం పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ప్రియమైన చూడండి, మనందరికి తెలుసు అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలోని 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, 1 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా అక్కడ రాయబడ్డ మాట తెలుసు కదండి. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కనపడుతున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఆ కాలంలో ప్రభుత్వ ప్రేమ ఆ టైంలో వాళ్ళ ఆస్తులు అమ్మేసి, వాళ్ళకున్న పొలాలు అమ్మేసి అపోస్తులు పాలనలో పెట్టేవారు. ఏ పెట్టేవారంటే ఆ డబ్బును తీసుకొచ్చి ఎక్కడ పెట్టేవారండి? అపోస్తులు పాలన దగ్గర పెట్టేవారంటే ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇంట్లో వంట ఉండేది కాదంటే ఎవరు కూడా, ఇంకా అక్కడ వండుకొని తింటూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ ఉండేవారంట. హల్లెలూయా. అలా ఉంటే ఎంత బాగుంటుంది, ఏ పని లేకుండా. అవునే కదండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేమలు ఎన్ని పనులు ఉంటాయి. ఇంటి పని అంటే మామూలుగా ఉంటుంది చెప్పండి. కాబట్టి చాలా భయంకరంగా ఉంటుందండి ఇంటి పనులు. ఇంకా అక్కడ ఇంటి పని ఏమీ లేకుండా వంట చేసేవారు కొంతమంది నియమించారు, వడ్డించేవారు కొంతమంది నియమించేశారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తెచ్చిందంతా కూడా అపోస్తులు వెనకాల వేసుకోకుండా, ఏ బ్యాంకులో వేసుకోకుండా, చెప్పండి ఏం వేసుకోకుండా, ఏ బ్యాంకులో కూడా వేసుకోకుండా తెచ్చింది నిస్వార్థంగా. ప్రేమవలరా ఇంకేం చేసేవారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడం. పూటకి భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, నైట్ భోజనం పెట్టడం, మళ్ళీ పడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసిన మళ్ళీ వచ్చేయడం అంతే. అలాగా జరుగుతున్న సమయంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సఫీరా. వీళ్ళిద్దరు కూడా భయంకరమైన మనసు, ఎటువంటి మనస్తత్వం ఉన్నదండి, కపటమైన మనసు ఉన్నదండి. సో ఇంకా మాట చెప్పాలంటే మోసకరమైన మనసు ఉన్నది. మోసకరం అనకూడదు అనుకోండి, మోసం చేయలేదు కానీ కపటమైన మనసు. ఎందుకంటే ప్రేమ వనరా అమ్మిందంతా ఎదిగిస్తాము, కొంత ఎక్కువ మనం దాచుకొని కొంత ఇద్దామని చెప్పేసి కొంత దాచుకొని కొంత ఇవ్వడానికి తీసుకెళ్ళేదండి. ప్రేమ వనరు జరిగిన సిచ్యువేషన్ తెలుసు. ఎంత భయంకరం జరిగిందంటే దైవజన్ అడిగాడండి, ఇంతకామేవా అనని అంటే అవునయ్యా ఇంతకామే అన్నాడు. వెంటనే గిర్ర కొట్టేసుకొని ప్రాణం చేసేది. యవనస్తులను పిలిచి ఇంక సమాధి చేశాను అన్నారు. యవనస్తులను పిలిచి ఏం చేశారండి? సమాధి చేశాడు అన్నారు. ఇంకా భార్య చెప్పలేదు. ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఈరోజు ఎవరైనా చచ్చిపోయారు అనుకో, తెలియని వాళ్ళు కూడా చెప్తాం కదా, ఎవరెవరికో కబురు చెప్తాం. ఆ రోజులు కబురు చెప్పదు లేదు. ఇంకా చచ్చిపోయినట్టు వెళ్ళిపోయి అపోస్తులు ఏ మాట చెప్తా ఆ మాట మాట శాస్త్రం అటువంటి అలా జరిగిందని ప్రేమ ఉండాలి. వెళ్ళి పాత పెట్టి వచ్చేస్తున్నారు. ఈలోగా మా ఆయన ఎందుకు రాలేదని ఈమె వస్తుందండి సఫీరా. ఈమె వచ్చేసి ఏమిటి మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది. అమ్మా మీరు భూమి ఎంతగా అమ్మారా అంటుంది. అవునయ్య ఎందుకు అమ్మాను అంటే ఏ నిండి ఉన్నది వాళ్ళు కపటంతో నిండుకొని ఉన్నారు. కపటమైన ఆలోచన, కపటమైన మనసు కలిగి ఉన్నారు ప్రేమ వాళ్ళ. దేవుడు ఉన్నాడు, అంతా చూసుకుంటాడు. దేవుడు ఉంటే దేవునికి ఇచ్చేస్తే ఎక్కడికి పోదు, దేవునికి ఇచ్చేస్తే ఎక్కడికి పోదు. దేవుడి దగ్గర మనం పెడుతున్నాం కదా, దేవుడికి అప్పచెప్తున్నాం కదా అన్నది అటువంటి ఆలోచన లేకుండా ప్రేమవలరా కపటమైన మనసు కలిగి ఉన్నారు. ఏమైనా సాధించారండి అలా చెప్పండి. దాసుకున్నది ఏమైనా ఉంచుకున్నారా చెప్పండి. దాసుకున్నది పట్టుకెళ్ళారా? అక్కడికే చనిపోయేది. ఆమె వచ్చి ఆమె చనిపోయిందండి. ఆమె చనిపోయింది ప్రేమ, ఆమె చనిపోయింది. ఇంకా ఆయన అంటున్నాడుగో మీ ఆయన పాద సమాధి చేసి వచ్చిన పాదాలకు వాటర్ ఉన్నాయి అన్నాడు అంతే. ఆమె ఏదో కొట్టుకుని ఆమె చనిపోయింది. ఏమో అటటక్కలు గీటటక్కలు లేవు. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండేది కదండి. ఆ రోజులు వస్తే మనుషులు భూమి మీద మనుషులు ఎంతమంది ఉండరు
ఉంటారా? అందరూ కూడా మోసకర మనసు, కపటమైన మనసు. కానీ మారు మనసు పొందిన బిడ్డలకి ఈ మనస్తత్వం ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏది ఇమ్మంటే అది ఇచ్చేవాళ్ళంతే, ఏది చేయమంటే అది చేసేవాళ్ళంతే. చాలా మంది గురించి మనం విన్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు. ప్రేమ వల్ల ఒక దైవజనుడి గురించి విన్నాం. ఆయన నాసాలో జాబ్ అయింది. నాసాలో అంటే ఇంజనీర్. నాసాలో వచ్చిందంటే మామూలు కాదు, నాసా సైన్స్లో వచ్చింది జాబ్ అయింది. ఇంచుమించు 12 లక్షలు అంటే ఆ టైంలో. దేవుడు ఏమన్నాడు? వదిలేయన్నాడు. హల్లెలూయా. అయ్య బాబాయ్, నాసాలో రావడం మంచి మామూలు కాదని ఇంజనీర్ వదలమంటే ఏం చేశాడంటే జాబ్ చేయడం మొదలు పెట్టాడు. కారు యాక్షన్ చేశాడు, నడ నిలబొట్టాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఏం వదిలిపెట్టి? ఉద్యోగం వదిలి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. ప్రభా నేను చేసింది తప్పయ్యా అంటే మన మనుషులు ఏం ఆలోచిస్తాం? కపటంగా ఆలోచిస్తాం. అయ్యో సేవలు ఏమవుతుందే అనుకుంటాం, సేవలో ఏం తింటామని అనుకుంటాం, ఏం సంపాదిస్తామని అనుకుంటాం. ఏం సంపాదించవసరం లేదు సేవలో, ఆత్మలు సంపాదిస్తే చాలండి. హల్లెలూయా. ఆత్మలు కావాలి కానీ డబ్బు కానీ ప్రాముఖ్యత. డబ్బు ఆటోమేటిక్ అదే పరిగెత్తుకుంటూ వస్తుంది, వెనకాల అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ప్రభువుని ప్రేమ నేను అదే కోరతాను. ఎప్పుడు కూడా డబ్బు వెనకాల ఎప్పుడు పరిగెత్తాం. ఎప్పుడు కూడా నశించిపోతున్న ఆత్మలు భారం కలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళ కొరకు కన్నీరు కార్చడము. కాబట్టి ఈ రోజులో చాలా మంది మారు మనసు పొందిన కపటమైన మనస్సు. ఏ మనసు అండి? కపటమైన మనస్సు ఎవరికి కూడా ఉండకూడదంటే రానున్న దినాల్లో దేవుడు ఏం చేస్తారని తెలుసండి. ఒకసారి ఆ మాట చదువుదాము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. హోషేయ 10వ అధ్యాయం 2వ వచనం. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోని అపరాధమునకు శిక్ష నొందుతారు. హల్లెలూయా. వాళ్ళ మనసు ఎలా ఉన్నదంటే కపటమైనది కనుక, అక్కడ కపటమైన మనసు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు త్వరలో ఏం పొందుతారు? శిక్ష పొందుతారు. కపటమైన మనసు ఈ రోజుల్లో కపటంగా ఆలోచించేవారు, మోసకరమైన మనసు కలిగి ఆలోచించేవారు. పాస్టర్ ఏం చూస్తుంది అక్కడ? కట్టనే కట్టేసి ఏంటిది? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కపటమైన మనస్తత్వము, మోసకరమైన మనస్తత్వంతో ఉన్నారు. దేవుడు వెంటనే ఏం చేస్తారంటే, ఏం చేస్తారు చెప్పాలంటే శిక్షిస్తారు. ఇక్కడ ఎలాగైనా నడిచిపోద్ది భూలోకంలో ఎలాగైనా నడిచిపోద్ది. మోసం చేసిన నడిచిపోద్ది, కపటంగా జీవించిన నడిచిపోద్ది. కానీ ఆ ప్రభువుని ప్రేమోడరా దేవుడు ఒక రోజు రాబోతూ ఉన్నది, శిక్షించే సమయం రాబోతూ ఉన్నది. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. మూడో మనసు జ్ఞాపకం చేసి ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మూడో మనసు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అండి. ఈ మనసు చాలా ఘోరమైంది. మోసకరమైన మనసు కంటే, కపటమైన మనసు కంటే ఈ మనసు మూడో మనసు చదవనమ్మా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి
తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఇది ఏ మనసు అండి? అంధకారమైన మనసు. ఇది చాలా మందికి ఉన్నదండి, ఎవరికో ఉంటుంది. అది ఎవరు కూడా గుర్తుపట్టలేరు. చాలా మంది ఏం చేయలేదండి, గుర్తుపట్టలేదు. పైకి ఎలా ఉంటారంటే అబ్బా ఎంత మనస్తత్వంగా ఉంటారో, వాళ్ళ అంధకారమైన మనస్తత్వం చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ మనస్తత్వాన్ని ఎవరు గుర్తిరుగుతారంటే దేవుడు తప్ప ఇంకెవరు మనుషులు కనపడదు. ఇదో మోసకరమైన మనసు అనేది గుర్తించగలుగుతాడు. తర్వాత కపటంగా ఉన్నవారు కొంతమంది అంటారు కదా, అరే వీళ్ళు చూస్తే ఏ కపటం లేని వాడు ఉన్నాడండి, కపటం కుళ్ళు కపటం లేని వాడికి కనపడుతున్నాడు. ఇంటికి ఎందుకని జోలికి వెళ్తామంటాం ఒకసారి. కపటం అందరికి అర్థమైపోతుంది. అంధకారమైన మనసు ఎవరికి అర్థం కాదు. అంధకారమైన మనసు ఎవరికి అర్థం కాదండి. అది చాలా అంధకారంలో ఉంటుంది. భయంకరమైన మనస్తత్వం అనమాట. అది దేవునికి విరోధమైన మనస్తత్వం అనేది. మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూస్తాం కానీ లోపలి దేవుడు ఏం చేస్తాడు? అంతరంగాన్ని చూస్తాడంట. హల్లెలూయా. ఏం చూస్తాడంటే అండి? అంతరంగాన్ని చూస్తాడంట దేవుడు. ప్రియమైన పిల్లలు, కాబట్టి ఈ అంధకారమైన మనస్సు ఎవరిలో ఉన్నా చెప్తారా? బైబిల్ గ్రంథంలో పైకి బాగా కనపడతారు. ఎవరన్నారంటే పరో కనపడుతున్నాడు. హల్లెలూయా. ఏం కనపడుతుంది? ఎవరు కనపడుతున్నారండి? పరో కనపడుతున్నారండి. ఈ పరో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడంటే అంధకారమైన మనస్తత్వం కలిగి ఉన్నాడండి. పైకి దేవుని బిడ్డలను రప్పించేసి తీసుకెళ్ళిపోంటాడు. మళ్ళీ కఠినపరిచేసుకొని మళ్ళా ఏం చేస్తాడంటే కఠినపరిచేసుకొని ప్రియమైన పిల్లరా మళ్ళా వెళ్ళొద్దని ఆపు చేస్తూ ఉంటాడు. ఈ పరో ఈ అంధకరమైన మనస్తత్వం కోసము దేవుడు 10 అద్భుతాలు చేశాడండి. ఎన్ని అద్భుతాలు చేశాడండి? 10 అద్భుతాలు. ఒకటి నీళ్ళు రక్తంగా మార్చాడు. నీళ్ళు ఏం చేశాడండి? రక్తంగా మార్చాడు. రెండోది ఐగుప్తుల గృహాల మీదే కప్పలు రప్పించాడండి. అక్కడ ఇశ్రాయేలు కూడా ఉన్నారు. ఐగుప్తుల గృహం మీద ఏం రప్పించాడండి? కప్పలు. మూడోది పేలు తెగుళ్ళు రప్పించాడండి. నాలుగోది ప్రేమ ఏగలు రప్పించాడండి. నాలుగోది ఏం రప్పించాడండి? ఏగలు. ఐదోది పశువులు చచ్చిపోయినట్లు చేశాడండి. ఆరోది దురద. ఆరోది ఏంటండి? అందరు ఐగుప్తులకే దురద, భయంకరమైన దురద అంటే ప్రేమ అన్నారా. ఏడుది వడగండ్లు కురిపించాడు. ఎనిమిదోది మిడతలు రప్పించాడు. తొమ్మిదోది చీకటి కలగజేశాడు. 10ఓది తొలుసు కుమారులు చనిపోయినట్లుగా చేశాడు. 10 అద్భుతాలు చేసిన ఆయన మనస్తత్వం ఎలా ఉన్నా తెలుసా? అంధకారంగా కనపడుతుంది. మీరు ప్రభుత్వ నిర్గమకాండ 10:27, 28, 29 చదువుకుంటే ఆయన మనస్తత్వం కనపడుతుందండి. హృదయాన్ని చేసుకునేవాడు అంటారు. హృదయాన్ని ఏం పరిచేసుకునేవాడు అంటండి? కఠినపరిచేసుకునేవాడు అంట. అంధకరమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఇన్ని అద్భుతాలు చేసిన ప్రియమైన పిల్లరా, అయ్యో ఇంతలా జరుగుతుంది, ఐగుప్తు ప్రజలకు ఇంతలా జరుగుతుంది ఏంటని ఆలోచిస్తున్నదంటే ఆ వ్యక్తి ఆలోచించి పంపించవచ్చు కదా. ఇశ్రాయేలు ప్రజలు పంపించవచ్చు కదా. ఇశ్రాయేలు అందరూ కూడా అంటారు, మేము వెళ్ళి మా దేవుడిని సేవించాలి అంటే పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు జంతువులు అందరు ఇక్కడ ఉండి అంటున్నాడు. మళ్ళా 2వ రోజుల్లో అడిగారండి, అందరం కలిసి వెళ్ళిపోవాలి, మేము అందరం కలిసి ఆరాధించాలంటే మీరును మీ భార్యలు వెళ్ళండి, పిల్లలను జంతువులకి వదిలేసని అంటున్నాడు. మరలా వెళ్ళి మా దేవుడిని సేవించిన కొంత దూరం వెళ్ళి మేము చేయాలి, మేము వెళ్ళి సేవించాలంటే అప్పుడు మీరు మీ పిల్లల కుటుంబంతో వెళ్ళండి కానీ మీ జంతువులు ఇక్కడ ఉండాలంటున్నాడు. వారు అంత హృదయాన్ని కఠినంగా చూసుకుంటున్నారు. ఇంకా మోషేకు కోపం వచ్చేసి ఏమంటాడు తెలుసా అండి?
మేము ఆరాధించినాక అందరం వెళ్ళాలి, మా జంతువులతో కలిసి వెళ్ళాలి, ఒక డెక్కైనా ఇక్కడ వదిలిపెట్టము. హల్లెలూయా. ఏం వదిలిపెట్టరంట? ఒక డెక్కైనాను. హల్లెలూయా. ఒక డెక్కైనా ఇక్కడ వదిలిపెట్టము. మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించినాక వెళ్తామని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా మాట్లాడితే అప్పుడు పంపించాడండి. అంతవరకు కూడా అంధకారమైన మనసు, అంధకారమైన మనసే. ఒకసారి ఇంకొక కొత్త నిబంధనలు రాబోతుకి యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చదువుమా. 12:40 12:40 వచనం. అమ్మా, వారి కన్నులతో చూసిన హృదయము హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండా ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయాన్ని కఠినపరిచాను. హల్లెలూయా. దేవుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మనసు మార్చుకొని ఆయన వాళ్ళు స్వస్థ పడకున్నట్లు ఆయన వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తున్నారంటే అండి, కఠినమైన హృదయాలు అంటే అంధకారమైన హృదయాల్లో కనపడతా ఉన్నాయండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా వినరు, కఠినంగానే ఉంటారు. మారండి, ఆలయ అంధకారమైన మనసు కలవాలంట. హల్లెలూయా. ఒకసారి కొలసి 1:13 చదివేసి ప్రార్థన చేసుకుంటాం. కొలసి 1:13 అండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడంటే అంధకారంలో నుంచి మనల్ని విడిపించాడు అసలు. కానీ మనకి అంధకారమైన మనసు ఉండకూడదు. హల్లెలూయా. ఒకరోజు రక్షించబడడానికి ఉండవు, దేవుని ఎరక ముందు మారుమనసు పొందక ముందు అంధకారమైన మనసు ఉన్నదేమో, కానీ దేవుడు అంధకార సంబంధమైన వాటిలో నుంచి మనల్ని విడిపించాడు. విడిపించి ఏం చేశాడంటే రాజకుమారుడు యేసు ప్రభుకి వారసుగా ఉండుటకు మనం నియమించుకున్నాడంట. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. కాబట్టి ప్రేమ వల్ల ఏ మనసు ఉండకూడదండి, మోసకరమైన మనసు ఉండకూడదు, కపట మనసు ఉండకూడదు, అంధకార సంబంధమైన మనసు ఉండకూడదంట. ఈ మనసు ఉండకుండా ఉంటే దేవుడు బల నమ్మకమైన మంచి దాసులు అంటారంట. హల్లెలూయా. హృదయంలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎక్కడ కపటం ఉండకూడదు, ఆత్మలో కపటం ఉండకూడదు. కాబట్టి అంధకార సంబంధమైన మనస్సు ప్రేమ వల్ల లోపలికి పై మనసు కనపడుతుంది, ఓ బాగా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్న మనస్తత్వం ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదు. మాకు ఒక కుర్రోడు తెలిసాను ప్రేమ వల్ల. ఆ కుర్రోడు అవుట్ కొంచెం కాల్ అవుట్, చాలా భయంకరంగా అంధకార సంబంధమైన మనసు అయింది. మోసం చేయడానికి ఎన్ని మాటలు చెప్తాడు తెలుసా? ఆ మాటలు మనం ఎంత నమ్మేస్తూ ఉంటాం, చాలా భయంకరంగా నమ్మేస్తాం. ఒక రోజు మా జీవితంలో జరిగిందండి. ప్రభునందు ప్రేమలో ఒక ఆదివారం ఇలా చర్చ అయిపోయిన తర్వాత వచ్చి పాస్టర్ గారు అనుకుంటూ వచ్చారు. ఏమైనా బాబు అంటే పక్క వీధిలో మిషన్ తిప్పేసాము, ఒక 500 కడితే నీకు మిషన్ వచ్చేస్తుందని. ఎంత కడితే సరే నేనేం చేశానంటే జోబులో డబ్బులు లేవు అంటే కానుకలు ఎక్కడితే 8 వందలు వచ్చి 8 వందలు వచ్చి వారం అంతా 10 వందలు బాబు అంటే వారం అంతా దేవుడు చూసుకుంటారు అని 500 కట్టేసే ఉందా
మా భాష గారు ఇంకా మిషన్ అడుగుతుంది కదని 500 మిషన్ అప్పుడు కదా కొత్త మిషన్ అని వెంటనే 800 నుంచి 500 తీసేది. ఇంకా అదే పోయి అంటే అంధకార సంబంధం మనసు బయటకు ఎలా కనపడుతుందంటే బయటకు బలంగా కనపడతారు, లోపల ఉన్నది అంధకారం. మళ్ళీ ఆయన పాటలు పాడితే పరలోకం దిగి వచ్చేస్తారు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే తేలిక ఆడినట్టు మాట్లాడతాడు. కానీ ఎటువంటి మనస్తత్వం అంటే మోసకరమైన కపటమైన మనసు, అంధకారమైన మనసు ఉన్నదండి. ఇప్పుడు ఓసలు లెక్క పెడతాం. వరంగల్ ఏం చేస్తున్నాడండి చెప్పడమ్మా? ఓసలు లెక్క శిక్షించుకుంటా ఉండలేడు దేవుడు. చాలా దేవుడు ఊరుకోడండి, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, శిక్షిస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ముందు నేను మోసం చేస్తాను కదా, నేను కపటంగా ఉన్నాను కదా, నాకేం కాదు అనుకుంటారు చాలా మంది. ఒక రోజు వస్తుంది ప్రేమోళ్ళ, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మనసు మనందరికి ఉండకుండా దేవుడి కృప మన మీద ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడుండి నడిపించను గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభా మా మనసు ఎలా ఉండకూడదు మీరు మాట్లాడుకొని వస్తున్నారు. మా మనసు కపటంగా ఉండకూడదని దేవా, మా మనసు మోసకరమైన మనసుగా ఉండకూడదని, మా మనసు అంధకారమైన మనసుగా ఉండకూడదని మీరు మాట్లాడుకొని వచ్చారు. అయ్యా మేము మా మనసు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవా అనేక విషయాలు మీరు నీ లేఖన ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా. ఒకవేళ మా మనసు ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా అయ్యా కపటంగా ఉన్న మనసు కానీ, మోసకరమైన మనసు కానీ, అంధకరమైన మనసు ఏమైనా ఉంటే అయ్యా మేము మారు మనసు పొద్దామయ్యా. ఏ మూలలో ఉండడానికి వీల్లేదయ్యా, ఏ మూల ఎటువంటి మనస్తత్వాలు మాలో ఉండడానికి వీల్లేదయ్యా. ప్రభా బుద్ధిమంతులుగా ఉండాలి నాయన భక్తిహీనులు కాకుండా భక్తి పరులుగా మేము ఉండాలి ప్రభా. అలా మమ్మల్ని సిద్ధపరచండి. ఎన్నవానికి మా హృదయంలో నీరు కట్టి ఫలించేయండి. తీసుకొచ్చి మీ బిడ్డలందరినీ ప్రత్యేక రీతిలో దీవించి ఆశీర్వదించి వర్ధలించేయండి. మేలు పొందుకున్నట్లుగా మీరు సహాయం చేస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.